బీసీలపై ఇంకెన్నాళ్ళీ దమనకాండ, రక్షణ చట్టం ఇంకెప్పుడు? బీసీ రక్షణ చట్టం కోసం బీసీవై పార్టీ పోరాటం. కూటమి సర్కార్ మెడల వంచేదాకా ఉద్యమం. బీసీ హక్కుల సాధనే లక్ష్యంగా బీసీవై పార్టీ ఉద్యమ శ్రీకారం. బీసీ హక్కుల కోసం కదం తొక్కుతోంది బీసీవై పార్టీ. ఫిబ్రవరి 22వ తేదీన బీసీల సతా ఏంటో తెలుగు రాష్ట్రాల పాలకులకు తెలియజేయబోతున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. బీసీల రక్షణ చట్టంతోనే బీసీలకు భద్రత ఉంటుందని, ఆ ఒక్క చట్టంలోనే ఆత్మరక్షణ సాధ్యమని బలంగా నమ్ముతున్న జననేత బోడే రామచంద్ర యాదవ్. అందుకే టీడీపీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన బీసీల రక్షణ చట్టం అమలుపై మడమ తిప్పని పోరాటానికి దిగింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ బీసీలను చిన్న చూపు చూస్తూ కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోంది ఈ ప్రభుత్వం. అందుకే హామీలు నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంది బీసీవై పార్టీ. ఫిబ్రవరి 22వ తేదీన మహాగర్జన పేరుతో పాలకులను షేక్ చేయబోతోంది. వైసీపీ హయాంలో బీసీలను ఓచుకోత కోశారని స్వయంగా సీఎం చంద్రబాబు నోటి నుంచే వచ్చింది. అందుకే బీసీ రక్షణ చట్టం తెస్తామన్నారు. చంద్రబాబు చెప్పింది నిజం కూడా. వైసీపీ హయాంలో దారుణాలు జరిగాయి. అదే సమయంలో కూటమి ప్రభుత్వం పునీతమైంది కాదు. ఈ ప్రభుత్వానిది అదే దారి. బీసీలే టీడీపీకి బ్యాక్ బోన్ అని చెప్పుకుంటూనే దమనకాండకు పాల్పడుతోంది. డిసెంబర్ 31న కత్తిపూడిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన రామకృష్ణపై జరిగిన దాడి ఒక ఉదాహరణ మాత్రమే. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గానికి చెందిన చీమలదిన్నె మహర్షి అనే రజక సామాజిక వర్గానికి చెందిన యువకుడిని చితకబాదారు. బాపట్ల జిల్లా పరుచూరు నియోజకవర్గంలో యాదవులు జరుపుకుంటున్న చెన్నకేశవ స్వామి ఊరేగింపు కార్యక్రమాన్ని అడ్డుకుని మహిళలు, చిన్న పిల్లలపై దాడి చేశారు తెలుగుదేశం పార్టీ మనుషులు. సో టీడీపీ నేతల నుంచి, అగ్రకులస్తుల అహంకార పూరిత దాడుల నుంచి బీసీలను రక్షించాలంటే బీసీ రక్షణ చట్టం తేవాల్సిందే. ఆ చట్టం వస్తే తమ పార్టీకి నష్టం జరుగుతుందని, తమ అగ్రకులస్తులకే సమస్య అవుతుందని చంద్రబాబు సర్కారు తాత్సారం చేస్తోంది. ఆ విషయం స్పష్టంగా కనిపిస్తోంది కూడా. అందుకే తెస్తామన్న బీసీ రక్షణ చట్టాన్ని చంద్రబాబుతోనే తెప్పించే వరకు తెగించి పోరాడతామని ప్రతినబూనారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్.